పాలమూరు వేరుశెనగ రైతులకు కష్టాలు తప్పడం లేదు. లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటకు తెగుళ్లు వస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దిగుబడి బాగా వస్తుందనుకుంటే తెగుళ్లతో కొత్త కష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు రైతన్నలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగిలో సాగయ్యే ప్రధాన పంటలో వేరుశెనగ ఒకటి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులతో ఇక్కడ పండే వేరుశెనగకు మంచి డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో పాలమూరు వేరుశెనగకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ విదేశాలకు ఎగుమతి చేయగల నాణ్యతను కలిగి ఉంటుంది ఇక్కడి వేరుశెనగ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 1,60,000 ఎకరాల్లో వేరుశెనగ పంట వేశారు రైతులు. అత్యధికంగా వనపర్తి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో సాగు చేశారు. కానీ ఈసారి పల్లి రైతులను అనూహ్య పరిస్థితులు వెంటాడుతున్నాయి. తెగుళ్ల బారిన పడి వేరుశెనగ పంట దెబ్బతింటోంది. దీంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. భారీగా పురుగు మందులు చల్లినా ఫలితం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగులు వచ్చి మొత్తం బుజ్ తెగులాగా వచ్చి మొత్తం ఆకు రాలిపోయింది. ఆకుమచ్చ తెగులు వచ్చి మొత్తం టోటల్గా మళ్ళీ పీకుతుంటే కూడా వస్తుంటే కూడా మొత్తం గుడ్డలల్లో లోపలికే ఊసిపోయినాయి. అంత నష్టం. దాంట్కి 10-12 కాసినవి కూడా పీకుతుంటే కూడా 3-4 ఉన్నాయి. దాంట్కు పెట్టుబడి మాకు వెళ్తుందో వెళ్ళదో ఏం చెప్పలేకపోతున్నాం. నేను 5 ఎకరాలు బుడ్డలేస్తే అది మచ్చ తెగులు, వానలు విపరీతంగా పడి మచ్చ తెగులు కలిగి చేను ఎన్ని మందులు కొట్టినా కూడా కవరప్ కాలేదు. ఎందుకంటే ఇవి వాతావరణం అనుకూలించలేదు. పంట ఎకరకు 15 దంచులు 10 దంచులు అంతకు ఎక్కువ రాలేదు. ఇప్పుడు నా మొత్తం క్వింటాల్కు 30-20 దంచుల బుడ్డలు అయినాయి. పెట్టుబడి దానికి మించింది అయింది. 1 ఎకరకు ఇంచుమించు 30-40 వేల వరకు అయింది. దిగుబడి ఏం లేదు. మా కూలి మిలుగుతుంది ఏమంటే అంత కూడా మిలుగటం లేదు. నిరుడు మీద ఏమొచ్చింది, ఎకరకు 11 క్వింటాలు 12 క్వింటాలు పండించినాం. ఈ సంవత్సరం 3 క్వింటాలన్నరకే కోసలేదు. మార్కెట్కి ఇస్తే రేట్ లేదు. వేసిందల్లా మొత్తం ఎట్లా పోతుంది. మా తెగులు వలన మొత్తం తెగులు ఎక్కువైనాయి. వాతావరణం మాకు అనుకూలిస్తలేదు. ఎక్కడ పోవాలి సార్, ఎట్లా బతకాలి? పొగాకు లద్దె పురుగు రాత్రికి రాత్రే పంటను చుట్టుముట్టి రైతుని కోలుకోలేని దెబ్బతీస్తోంది. చాలా చోట్ల మొక్కలు పూర్తిగా చనిపోతున్నాయి. వేరుశెనగ ఆకులపై అడుగు భాగంలో రాత్రి తల్లి పురుగులు గుంపులుగా వచ్చి గోధుమ రంగులో గుడ్లు పెడుతున్నాయని చెప్తున్నారు రైతులు. వాటి పిల్లలు ఆకులపై ఉన్న పత్రహరితాన్ని తినడంతో ఆకులు రంధ్రాలు పడి జల్లెడలాగా మారి పంట నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమవుతుంది సార్ మీరు చెప్పండి. మందులో కొట్టి వాళ్ళకే బతికిస్తున్నాం. దీన్ని వేసుకొచ్చేది 3 ఏళ్ళు, ఇది ఇక్కడ పోసేది. ఇంకేం చేయాలి చెప్పు. పట్టునికి 6 ఏళ్ళు, కూలని పీకునోనికి 5 ఏళ్ళు, 500. మరి ఏం చేస్తావు? మళ్ళీ సీసా కళ్ళు మరి చెప్పు. ఆడికి మంది దొరకలేరు. మాది బిగుదామా మీరు బిగుదామా? మరి ఏం చేయాలి సార్? లాసే మరి ఇది ఇంకా వాళ్ళకి అయిపోయింది. మాకు మిగిలిది ఏం లేదు. ఇక్కడ ఇబ్బందులు అయినాయి. మామూలుగా ఏం చేస్తారో గత పొద్దుగాల 5ంటికి వచ్చినాం. చూస్తుంటాం ఇంకా రేట్లు వేయలే. పంట లాస్ చాలా సమస్య. ఇప్పుడు మామూలు 12 క్వింటాలు పంట పండించినాం. 7 కావు, 4 క్వింటాలు ఇట్లా ఏది కష్టం. వానాలకు వెళ్ళి మంచు ఊర్చింది. అన్నిటి వలన తెగులు వచ్చింది. మంచిగా రాలే పంట. పల్లికి తెగులు వచ్చింది. వర్షాలు ఎక్కువ వచ్చి కొట్టిన మందులు కూడా దానికి చేనుకు పట్టాలి. కొట్టకపోయినాయి. ఓటికల వంపులు పడి 2 నెలలు వర్షం వచ్చినాక ఏడా ఉంటుంది చేను. మేము ఎన్ని మందులు కొట్టినా మంచి గంగలకే పోతుంది. ఎకరాకు వేరుశెనగ రైతులు 25,000కు పైగా పెట్టుబడులు పెట్టారు. పురుగు మందుల కోసం మళ్లీ వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోతే ఈసారి వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.